కృపావరాలు రకరకాలు. దైవం సంఘక్షేమం కొరకు కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని అద్భుతాలు చేయడానికి, కొందరిని స్వస్థత పరచడానికి, కొంతమందిని భాషల్లో మాట్లాడడానికి, మాట్లాడింది తర్జుమా చేయడానికి కొంతమందిని ఎన్నుకున్నాడు. ఆ వరాలు ఇచ్చాడు. ఇవి వరములు. దేన్ని చూసి ఇస్తా? మనలో ఏదో ఉందని కాదు. కృపతో దైవం ఇచ్చాడు. అందుకనే దీని కృపావరం. కానీ ఒక వరం ఉంది. మించిన వరం. శ్రేష్టమైన వరం. అంటాడు, ఇవన్నీ ఉన్నా, ఇందులో ఏమున్నా, మించిన వరం ఉంది కదా! దాని కొరకు ఆసక్తితో అపేక్షించుడి అంటాడు. ఏంటండి ఆ శ్రేష్టమైన వరం? ఆ మించిన వరం అని అడుగుతున్నారా? జాగ్రత్తగా వినండి. చెప్పాను గదా! ఈరోజు నేను ప్రయాణంలో ఉన్నాను. అందుకని కొంచెం వీడియో క్వాలిటీ బాగోదు, మన్నించండి. ఎదుటొచ్చే 3 వారాల్లో కూడా దరిదాపు వీడియోస్ అంత బాగోవు. అంతేకాదు టైం కూడా ఈ వీడియోస్ ప్రసంగాలు బయటికి రాకపోవచ్చు. కానీ ప్రయత్నిస్తా. నా ప్రయాణాల గురించి ప్రార్థన చేయండి. ఎవరైనా సరే భీమవరంలో గానీ, సామర్లకోటలో గానీ, వైజాగ్‌లో గానీ, హైదరాబాద్‌లో గానీ కలవాలి అంటే మటికి ఈమెయిలు చేయండి. నేను వచ్చేది మా ఇంట్లో, మా కుటుంబస్తులతో, మా అమ్మగారితో గడపడానికి వస్తున్నా. అది నా యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశ్యం. కానీ కలవడానికి నేను సంశయించను. సంతోషం, నా భాగ్యం. మీరెవరన్నా వచ్చి హలో చెప్తే మించిపోయింది ఏం లేదు. సంతోషంగా కలుస్తాను. ఈ వరములు అన్నది ఎవరికి ఇవ్వబడిందంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు అని చెప్పాను. అది నాకు తెలిసిందే. ఇది వరాల గురించి చెప్పినప్పుడు గతంలో కూడా చెప్పాను. ఇది సంఘస్థులు ఎదగడానికి కాదు. సంఘము ఎదగడానికి. అంటే మీరు, నేను వ్యక్తిగతంగా ఎదగడానికి కాదు. సంఘం ఎదగాలి. సంఘం ఎదగడానికి ఆత్మ వరాలు సంఘస్థులకి ఇస్తుంది. సంఘస్థులు ఎదగడానికి కాదు, మరలా సంఘము ఎదగడానికి. చాలినంత కృప, అవసరమైన వరాలన్నీ పరిశుద్ధాత్మ దైవం మనకు ఇవ్వడం జరిగింది. ఒక మాట చెప్తాను. కృపావరాలు కొందరికే కాదు, అందరికీ ఇవ్వబడ్డాయి. కొంతమంది అంటారు, మా వోడు గిఫ్టెడ్ అండి అంటారు. మీ వోడే గిఫ్టెడ్ కాదు, అందరూ గిఫ్టెడే. అందరికీ వరాలు ఇవ్వబడ్డాయి. కొంతమంది అనుకుంటారు వాళ్ళకి అన్ని వరాలు ఇవ్వబడ్డాయి అనుకుంటారు. నో, అందరికీ ఇవ్వబడ్డాయి. కొన్ని వరాలు ఇవ్వబడ్డాయి. నేను అన్నీ చేసేస్తాను, చేయగలను, అది నా వరం అని అనుకోవద్దు. అన్నీ చేయడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. అది మన వరం కాదు. నేను ఇది చేస్తున్నాను, బోధిస్తున్నాను. మరొకరు అద్భుతాలు చేస్తారు. మరొకరు ప్రవచిస్తారు. అది వాళ్ళకి ఇవ్వబడిన వరం. అన్నీ నేను చేస్తాను, చేయడానికి నాకు వరం ఉందనుకోవడం అంత తెలివైన పని కాదు. ఇంకొక మాట ఏంటంటే వరాలు లేని వారు లేరు. ఇందాక అన్నాను కదా! అందరికీ వరాలు ఇవ్వబడ్డాయి. అందుకని కొంతమంది వీడికి ఏ గిఫ్ట్ లేదు అని అంటాం కదా! అది మూర్ఖత్వం. ఎందుకంటే
ఆత్మదేవుడు అందరికీ వరాలు ఇచ్చాడు. వరాలు లేని వారు లేరు. వరాల్లో కూడా హెచ్చుతగ్గులు లేవు. అపోస్తలులు, ప్రవక్తలు, స్వస్థపరచువారు, అద్భుతాలు చేసేవారు. ఈ ఇయి ఉన్నాయి గదా! ఇదెక్కువ, ఇది తక్కువ అనేది ఆ హైరార్కీ హెచ్చుతగ్గులు లేవు. వరాలు ఇవ్వబడింది ఎందుకంటే, అందరికి ఉపయోగపడ్డానికి కాబట్టి, అందులో ఎక్కువేటి, అందులో తక్కువేటి. మరి అన్నారు గదండీ ఇప్పుడే శ్రేష్టమైన వరం అని చెప్పి. ఆ వరం అందరికీ ఇవ్వబడింది. అపోస్తులుగా ఉండడం ఏమో కొంతమందికి, ప్రవక్తలుగా ఉండడం ఏమో కొంతమందికి, బోధకులుగా ఉండడం కొంతమందికి, భాషలు మాట్లాడడం కొంతమందికి. కానీ వీళ్ళందరికీ ఒక వరం, శ్రేష్టమైన వరం ఇవ్వబడింది. ఒక్కోసారి మనం వరం అనగానే అది ఆహ్, క్యాష్ చేసుకోవడానికి అనుకుంటాం. ఇదేంటి దేవుడు నాకు వరం ఇచ్చాడు. ఎందుకు? కడుపు నిండడానికి అనుకుంటాం. ఓకే. అమ్ముకోవడానికి అనుకుంటాం. వి పుట్ అవర్ గిఫ్ట్స్ ఫర్ సేల్. వి ట్రై టు క్యాష్ దెమ్. నో. అంటారు ఇదిగోండి ఆహ్, వీడికి పాటలు పాడే వరం వచ్చింది. అయితే అది దేవుని మహిమ కొరకు. సంఘ క్షేమం కొరకు. ఇదిగోండి ఈడు చక్కగా బోధిస్తున్నాడు మా అబ్బాయి, మా అమ్మాయి బోధిస్తుంది. అయితే అది మీ ఆదాయం కొరకు కాదు, రాబడి కొరకు కాదు, సంఘ క్షేమం కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు. సో, దొరికిన వరాలల్లా అమ్ముకొని గిఫ్ట్‌లు అది క్యాష్ చేసుకోవడం అనేది దేవుని యొక్క ఉద్దేశ్యం కాదు. అది శాపం. శాపం. అంతేకాదు మనం మరి ముఖ్యంగా ఈ టాక్ ఎప్పుడొస్తదంటే, ఎవరన్నా కొత్తోళ్ళని కలిసినప్పుడు చెప్పం గాని చూపిస్తాం. నేను ఇదండి అని. ఇప్పుడు కొత్తోళ్ళని కూడా కననవసరం లేదు. ఎక్కడన్నా ఈ ఫ్లెక్స్ కార్డ్‌లు ఏదో పెడుతున్నారు గదా! పాంఫ్లెట్లు పెడుతున్నారు గదా! ఫ్లైయర్స్ పెడుతున్నారు గదా! అందులో అపోస్తలుడు, ప్రవక్త మనము అలాగే పరిచయం చేసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది వరమే. కృపతో వచ్చిన వరమే. నీలో ఉన్నదాన్ని, నాలో ఉన్నదాన్ని దేవుడు చూసి ఇచ్చింది గాదు. దయ చూపించి ఇచ్చింది. ఇంకెందుకు అతిశయించడం? ఇంకెందుకు గొప్పగా వెనక ముందు పెట్టుకోవడం? ఈ మధ్యన ఇంకో ట్రెండొచ్చింది. ఏమనుకోకండి. ఈ మధ్యన వచ్చినయి కొన్ని అప్పుడప్పుడు చెప్తుంటాను. ఎందుకంటే మీరు ఈ మధ్యలో ఉన్నారు గదా! అందుకని చెప్తున్నాను. ఏంటి అంటే, మేము అపోస్తలుల యొక్క సంఘము అంటున్నారు. ప్రవక్తల యొక్క సంక్షేమ సంఘము అంటున్నారు. బోధకుల యొక్క గుంపు అంటున్నారు. అద్భుతాలు చేసే వాళ్ళ యొక్క సంక్షేమ సంఘము అంటున్నారు. మేము భాషలు మాట్లాడే వాళ్ళ యొక్క గుంపు, సంఘము అంటున్నారు. ఇన్ని సంక్షేమ సంఘాలు ఎందుకు? మనకున్నది, మనము చెందింది ఒకే సంఘానికి. మనము చెందింది ఒకే శరీరానికి. ప్రసంగికుల సంఘం, బోధకుల సంఘం, ఈ ఏమంటారు ప్రవక్తల సంఘం. ఈ సంఘాలన్నీ ఇది హక్కుల కొరకు పోరాడే సంఘం, సంక్షేమం కొరకు పోరాడే సంఘం. మనకి హక్కులు, సంక్షేమం సంఘం యొక్క సంక్షేమమే మన సంక్షేమము. ఈ మధ్యన బెదిరింపులు కూడా వచ్చినాయి. ఇదిగో ఇలాగైతే మేము ఇక మీకు కోఆపరేట్ చేయము. మేము లేకపోతే అది అక్కడ జరగదు అని కొన్ని వరాలున్న వాళ్ళు వరాలు దాయడానికి ప్రయత్నిస్తున్నారు. మాట వరము మీది కాదు. వరము దేవుడిచ్చింది. వరము మీకు కాదు. అది దేవుని యొక్క సంఘ సంక్షేమానికి ఇవ్వబడింది. ఇంక మీరు బాయ్‌కాట్లు చేయడం ఏంటి? ఇంక మీరు సమ్మెలు చేయడం ఏంటి? ఇంక మీరు
మా సంక్షేమం కొరకు పోరాడడం ఏంటి? పౌలు ద్వారా మనం నేర్చుకుంటుందేంటంటే, దేవుడు మనకు నేర్పించేదేంటంటే, ఇదిగో వరాలు మీ కొరకు కాదు. మీ యొక్క సంక్షేమం, మీ యొక్క హక్కులు, మీ యొక్క మనోభావాల కొరకు కాదు, సంఘ క్షేమం కొరకు ఇవ్వబడ్డాయి. కారణం మనం ఎదగడానికి, సంఘం ఎదగడానికి. మనం వ్యక్తిగతంగా కాదు, సామూహికంగా, సంఘంగా ఎదగడానికి. మూలం ఆత్మ. ఆత్మే దీనికి కారణం. గమ్యం సంఘం క్రీస్తు యొక్క ఆ యొక్క స్టేచర్‌లోనికి ఎదగడానికి. దాని గురించి చెబుతాడు ఈ శరీరం అనే యొక్క ఇమేజ్. పవర్‌ఫుల్ ఇమేజ్. ఇక్కడ ఏదైనా గుచ్చుకుంటే ఒళ్ళంతా బాధేస్తది. ఎందుకంటే ఇదంతా కలిసే ఉంది. ఈ శరీరం ఒకటి, అవయవాలు చాలా ఉన్నాయి. సో, మనందరం ఉన్నాం గదా! మనం అవయవాలమే. ఒక శరీరానికి చెందిన వాళ్ళం. అప్పుడు మీరు అనుకోవచ్చు. ఏంటి అంటే, మరి ఒక అవయవం లేకుండా పని జరిగిపోద్దా? జరిగిపోద్ది గానీ, ఆ ఈక్విలిబ్రియం, ఆ యొక్క ఏమంటారంటే ఆహ్, కనెక్షన్ పోతది. ఒక కంటితో చూడొచ్చు. కానీ సమస్య ఏంటంటే, ఆ వేగం తెలీదు. ఆ కోణం తెలీదు. ఒక చేత్తో ఏదన్నా చెయ్యొచ్చు. కానీ 2 చేతులు ఇవ్వబడ్డాయి ఎందుకంటే, ఆ యొక్క సమతుల్యము ఉండడానికి. అందుకనే ఆ యొక్క సమతుల్యత కొరకు, ఆ ఈక్విలిబ్రియం కొరకు, ఆ యొక్క బ్యాలెన్స్ కొరకు దైవం సంఘంలో మనందరికి ఈ వరాలు ఇవ్వడం జరిగింది. ఒక్క శరీరం అంటారేటండి? మా ఈది చివరన ఒక గుడుంది. వాళ్ళంటే మాకు పడదు. యెస్. పడకపోయినా వారు శరీరానికి చెందారు. ఒక శరీరం ఏటండి? మా సంఘంలో నుండి వాళ్ళు ఇడిపోయి వెళ్ళిపోయారు. అయితే అలాగైనా వారు ఆ క్రీస్తు శరీరానికి చెందారు. ఒక్క శరీరం ఏటండి? పాస్టరమ్మ గారు చెప్పేది నాకు నచ్చదు. ఓకే. కానీ అదే శరీరం. క్రీస్తు శరీరం. ఇండియాలో క్రీస్తుని ఆరాధించిన, పక్కన పాకిస్తాన్‌లో క్రీస్తుని ఆరాధించిన, అది క్రీస్తు శరీరమే. ఇంక తేడా పాడాలు లేవు. యూదులేంటి? గ్రీకులేంటి? బానిసలేంటి? యజమానులేంటి? ఇక్కడ కలపలేదు గానీ గలతీల్లో రాస్తాడు. స్త్రీలేంటి? పురుషులేంటి? అందరూ ఆ బాప్తిస్మమే. ఆ శరీరంలోనికి బాప్తిస్మాన్ని పొందారు. ఓ మాటలో చెప్పాలంటే, ఆడేంటి, మగేంటి అన్నాము, గొప్పేంటి, పేదేంటి అన్నాము, ఆఫ్రికా ఏంటి, ఆసియా ఏంటి అంటాము, ఇండియా ఏంటి, పాకిస్తాన్ ఏంటి అంటాము. మన కులాలున్నాయి కదా! అమ్మోళ్ళు, అయ్యోళ్ళు, ఈ కులాలున్నాయి గదా! మేమేమో కులమోళ్ళు, వాళ్ళేమో కులం కానోళ్ళు ఉన్నారు కదా! ఒక్కోసారి ఈళ్ళు కలిసి కూర్చోవడానికి ఇబ్బంది పడతారు. మర్చిపోతారేటంటే, మనమందరూ ఒక్క శరీరానికి చెందాము. ఈ ప్రయాణాల్లో వెళ్ళినప్పుడు చూస్తుంటా. ఆరాధనలు చూస్తాను. వాళ్ళతో ఆరాధిస్తాను. కొంతమంది కదలకుండా కూర్చుంటారు. కొంతమంది కదిలితేనే ఆరాధన అనుకుంటారు. కొంతమందేమో అయ్యేయో రాగాలు పెట్టి క్లాసికల్‌గా పాడతారు. కొంతమందైతే
కంటెంపరరీగా పాడతారు. అది నా టేస్ట్ ప్రకారం కాదు. నాకు నచ్చడానికి కాదు, నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు, నేను, వాళ్ళు, మనము, మీరు, నేను ఒకే శరీరానికి చెందాము. ఎంత గొప్పోళ్ళైనా, ఎంత పేదోళ్ళైనా. కులం తక్కువోళ్ళైనా, కులం ఎక్కువోళ్ళైనా. అంటే ఎక్కువ తక్కువ నాకు లేండి. మన మన లెక్కల్లో ఉన్నాయి గానీ, నా లెక్కల్లో, దేవుని లెక్కల్లో లేవు. ఆడోళ్ళేంటి, మగోళ్ళేంటి అందరూ ఆ శరీరానికి చెందాము. ఇక్కడ మళ్ళీ మాట ఉపయోగించబడిందంటే, ఆ ఆత్మ నుండే తాగుతున్నాం. ఇది ఆహ్, మనకు ఎప్పుడు ఆ యొక్క ఏమంటారంటే, ఆ రక్షణ ఆనందాన్ని ఇచ్చి పోషించేది ఎవరంటే మనల్నందరిని ఆ ఆత్మే. సో, వి ఆర్ బాప్టైజ్డ్ ఇంటూ వన్ బాడీ అండ్ యూ ఆర్ డ్రింకింగ్ ఫ్రమ్ ద సేమ్ స్పిరిట్. అదే ఆత్మ. అదే శరీరం. అదే సంఘానికి, ఆ దేవుని యొక్క సంఘానికి మనం చేరాము. ఒకసారి పెద్ద పెద్ద గేట్లెట్టి "నువ్వు ఇందులోకి చేరవు" అని చెప్తుంటాం. నో. గేట్లెట్టాల్సింది మనం గాదు. గేటు పెట్టేది దైవం. ఒకసారి గబగబా వీడియోలు దగ్గరున్నాయని చెప్పి పలికేస్తుంటాం. వాడు అలాగా, ఇది ఇలాగా అని చెప్పేసి. నో. అందరినీ శరీరానికి చెందిన వారిగా గౌరవించండి. అదే అంటాడు. అతి అత్యల్పులను కూడా గౌరవించండి అంటాడు. చాలా క్లియర్‌గా ఉంది. ఒకరిని తక్కువగా చూడడానికి ఈ యొక్క శరీరంలో అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా శరీరానికి అవసరం. అంతే పెద్దేంటండి చిన్న బ్రెయిను. పట్టుకుంటే పిడికెడంత ఉండే గుండె చిన్నదే. కానీ అతి ప్రాముఖ్యమైనది. తేలిగ్గా తీసుకున్నామా బ్రతకం. ఊపిరాడదు. అందుకనే మనలో ఉన్న ప్రతి అంగం, ప్రతి అవయవం గౌరవించబడి ఎలాగ ప్రాముఖ్యమో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు అలాగా ప్రాముఖ్యము వాళ్ళు గౌరవించబడాలి. అంతేకాదు ఒకరినొకరు ఆదరించండి అంటాడు. వచ్చింది వారం అని చూసి చూడనట్టు వెళ్ళిపోవడం కాదు. పలకరించండి. ఎలాగున్నావు అని అడగండి, తెలుసుకోండి. క్షేమం కొరకు, మంచి కొరకు ఈ శరీరంలో ఒకరినొకరు ఆదరించుకోండి. మరి పక్కీ చర్చిలోళ్ళు మాతో మాట్లాడరండి. అలాగనే పలకరించండి. అలాగనే వాళ్ళ క్షేమాన్ని కోరండి. ఎందుకంటే మనం ఒకే శరీరానికి చెందాం గనక. అందులో ఎవరికన్నా బాధొచ్చిందంటే మన బాధ, మనం కూడా బాధపడాలి. ఈ మధ్యన ఎక్కడ కాలిఫోర్నియాలో మంటలొత్తున్నాయని జెప్పేసి చాలామంది తెలుగులో వైరల్ పెడుతున్నారు. పక్కోళ్ళ బాధను అర్థం జేసుకోలేనోళ్ళు శరీరానికి చెందినట్టు ఎలాగ జెప్పండి? మళ్ళీ కొత్త కొత్త వేదాంతాలు వాళ్ళు దేవుణ్ణి ఎక్కిరించాడు గాబట్టి వాళ్ళకి మంటొచ్చింది. మరి దేవుణ్ణి ఎక్కిరిస్తున్న మనకు చాలామందున్నాం. ఆఖరికి దేవుడు పగ తీర్చుకుంటాడు అని చెప్పడమే దేవుణ్ణి ఎక్కిరించడం. మరి మనకే మంట రావడం లేదు. మనకే శిక్ష రావడం లేదేంటి? దేవుణ్ణి అపార్థం చేసుకుంటున్నాం. దేవుని యొక్క సంఘాన్ని అర్థం చేసుకోవడం లేదు. ఎక్కడో కెన్యాలో ఎవరో బాధలో ఉన్నారంటే అది మన బాధ. ఎక్కడో అమెరికాలో ఎవరో బాధలో ఉన్నారంటే అది మన బాధగా మనం చూడాలి. వాళ్ళు కూడా చూడాలి. ఏ రీతిగా బంధం లేదండి. మనకు అంటే అనొద్దు. మనకు బంధం ఉంది. క్రీస్తు రక్తమే మనం బంధము. మనం అందరూ ఆ రక్తంలోనే పుట్టాము. ఆ రక్తంతోనే కడగబడ్డాము. వాళ్ళ బాధ నా బాధ కాదు అనేవాళ్ళు ఆ శరీరానికి చెందరు. దురదృష్టవశాత్తు. అంతేకాదు మరొకరి సంతోషం మన సంతోషం.
పక్కింటి వాళ్ళు బాగుపడుతున్నారు. ఇక్కడ మన కళ్ళు ఎర్రైపోతాయి. ఆహా! అని అవతలోళ్ళ అకౌంట్‌లో ఉన్నాయి లెక్కెట్టుకుంటాం. ఇంకోళ్ళు సంతోషిస్తే మనస్ఫూర్తిగా సంతోషిద్దాం. ఎందుకు అంటే, మనము ఒక శరీరానికి చెందాం గాబట్టి. ఒక శరీరం, ఎన్నో వరాలు. చెప్పాను గదా! అపోస్తలుగా ఉండే వరము, ప్రవక్తలుగా ఉండే వరము, బోధకులుగా ఉండే వరము, అద్భుతాలు చేసే వరము, స్వస్థత క్రియలు చేసే వరము, భాషలు మాట్లాడే వరము, అర్థం చెప్పే వరం. ఇంకా మించిన వరం ఏముందండి? అంటాడు, శ్రేష్టమైన దాని కొరకు అపేక్షతో, ఆసక్తితో అపేక్షించుడి అంటాడు. ఏంటి శ్రేష్టమైనది? దాని గురించి 13 అధ్యాయం మొదటి 2, 3 వచనాల్లో అంటాడు. ఇదిగో మనుషులు మాట్లాడి, దేవదూతలు మాట్లాడి, భాషలు మాట్లాడితే, మాట్లాడినా ప్రేమ లేకపోతే ఏమి లాభం? ఇదిగో కొండలను పెకిలించి పరిపూర్ణమైన విశ్వాసం ఉండి, ప్రేమ లేకపోతే ఏమి లాభం? బేదలను పోషించి, ఆఖరికి శరీరాన్ని ప్రజల కొరకు కాల్చబడ్డానికి ఇచ్చేసిన ప్రేమ లేకపోతే ఏమి లాభము? అన్నిటిలో శ్రేష్టమైన వరం ప్రేమించే వరం. ఇక మిగిలిన వరాలు ఏయి పొందినా అన్నిటికన్నా మించిన వరము మనందరికీ ఇవ్వబడిన వరం ప్రేమించే వరం. మనం అందరూ ప్రేమించగలం. భాషలు మాట్లాడినా లేకపోయినా, భాషలకు అర్థం చెప్పినా చెప్పకపోయినా, స్వస్థతలు చేసినా చేయకపోయినా, బోధించినా బోధించకపోయినా, అందరికీ ఒక వరం, ప్రేమించే వరం ఇవ్వబడింది. ఆ వరాన్ని, ప్రేమించే వరాన్ని సంఘంలో ఉపయోగిద్దాం. సంఘం ఎదుగుతుంది. సంఘములో సంఘంతో మనం ఎదుగుతాం. ఉంటాను మరి. సెలవు.